ఒకవేళ ఈ రోజుల్లో శ్రీకృష్ణుడు గనక జన్మించి ఉంటే, తన తండ్రి, తన తల్లి వీరందరూ కూడా కంసుడి బంధువులేనని ఆయన తెలుసుకునేవారు. యమునా నదిలోని నీరు కూడా ఆ కంసత్వంతోటే పూర్తిగా కలుషితమైపోయిందని ఆయన గ్రహించేవారు. ఇప్పుడు ఎటు చూసినా కేవలం కంసుడే కనిపిస్తున్నాడు. మరి ఎవరితో అని పోరాడాలి? ఆనాటి ప్రాచీన కృష్ణుడు చాలా సులభమైన యుద్ధమే చేశాడని చెప్పాలి. కృష్ణుడు ఎప్పుడూ కంసుడి వల్ల ప్రభావితం కాలేదు. ఎందుకంటే అప్పట్లో కంసుడు అనేవాడు ఎక్కడో దూరంగా ఉన్న నగరంలో ఒక్కడే ఉండేవాడు. కానీ నేడు ఆ కంసుడు సిద్ధాంతం ప్రతిచోటా విస్తరించి ఉంది. చరిత్రలో శతాబ్దాలుగా వస్తున్న వీరులందరికీ నేను మళ్ళీ చెబుతున్నాను, వారు ఎవరితో పోరాడాలో ఆ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉండేవి. నేటి కాలంలోని ఒక గురువు గాని, వీరుడు గాని, ప్రవక్త లేదా మసీహా, మీరు వారిని ఏ పేరుతో పిలిచినా సరే, వారు దాదాపు ప్రతి ఒక్కరితోనూ పోరాడాల్సి వస్తోంది. నిజంగా ప్రతి ఒక్కరితోనూ. తన సామాజిక సర్కిల్కు బయట ఉన్న వారందరితోనూ వారు యుద్ధం చేయాలి. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, తనను సమర్థించే వారిలాగా లేదా తన అనుచరుల్లాగా ఎవరైతే పైన కనిపిస్తారో వారితో కూడా వారు పోరాడాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ లోకంలోని మనుషుల సాంగత్యం వల్ల తనపై పడే ఆ దుష్ప్రభావాన్ని కూడా వారు ఎప్పటికప్పుడు విదిలించుకోవాలి. అంటే చివరికి వారు తనతో తాను కూడా నిరంతరం యుద్ధం చేయాల్సి వస్తుంది.